హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ లో మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ విట్నెస్ చేసాం. కాకపోతే మార్కెట్ ఓపెనింగ్ ఒక మేజర్ స్వింగ్ హై నుంచి ఇమీడియట్ రివర్సల్ వచ్చినప్పటికీ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 277 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ లో పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. ఓన్లీ ఐటీ సెక్టర్ మాత్రమే 2% నెగిటివ్. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ యావరేజ్ గా 1.5% నుంచి 2% పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. పర్టికులర్ గా ఫార్మా సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ మోర్ దాన్ 2% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అనేది మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ చైనా ఇష్యూ. ఎంటైర్ వరల్డ్ లో యుఎస్ అండ్ చైనా స్ట్రాంగెస్ట్ ఎకనామీస్. కాబట్టి రెండు కంట్రీల మధ్య లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ట్రేడ్ వార్ నడుస్తుంది. యుఎస్ చైనా ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే రిటాలియేషన్ కింద చైనా కూడా యుఎస్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. దీనివల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్ లో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేషన్ డిస్టర్బ్ అయింది. బికాస్ టూ మేజర్ కంట్రీస్ మధ్య టాక్సెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా సప్లై లో డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల చాలా కంపెనీస్ సఫర్ అవుతాయి. సప్లై చైన్ డిస్టర్బ్ అవడం వల్ల గూడ్స్ యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం ఇది కామన్ గా జరుగుతుంది. ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగే ట్రేడ్ వార్ వల్ల ఈ రెండు కంట్రీస్ మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్ ఎకనామీ డిస్టర్బ్ అవుతుంది. బట్ రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంట్స్ చూసుకుంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ చైనా విజిట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య కొన్ని నెగోషియేషన్స్ జరిగి పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్స్ చూసుకుంటే ప్రీవియస్ గా యుఎస్ చైనా మీద ఆల్మోస్ట్ 145% ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది చైనా ప్రొడక్ట్స్ మీద. అంటే చైనా ప్రొడక్ట్స్ ని యుఎస్ కి ఇంపోర్ట్ చేసుకుని యుఎస్ లో సెల్ చేయాలంటే 145% ట్యాక్స్ పే చేయాలి. దానికి రిటాలియేషన్ కింద చైనా కూడా యుఎస్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసింది ఆల్మోస్ట్ 125%. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ తర్వాత యుఎస్ ఈ 145% ట్యాక్స్ ని 30% కి తగ్గించేసింది. అండ్ అలాగే చైనా కూడా 125% ట్యాక్స్ ని 10% కి తగ్గించింది. టాక్సెస్ చాలా బిగ్ లెవెల్ లో తగ్గడం అనేది చాలా పాజిటివ్ అయింది. కాకపోతే ఇది పర్మనెంట్ ఏం కాదు, జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే. నెక్స్ట్ 90 days వరకు ఈ రెండు కంట్రీస్ మధ్య ఇంపోర్ట్ చార్జెస్ తగ్గడం జరిగింది. అండ్ ఇంకా నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఫర్దర్ పాజిటివ్ అవుట్కమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఈ రోజు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ సెకండ్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సింది వాల్యూ బయింగ్. పర్టికులర్ గా మన ఇండియన్ స్టాక్స్ లో లాస్ట్ 4-5 days నుంచి చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 4 ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ ఫాలో అయింది. చాలా స్టాక్స్ మంచి డిస్కౌంట్ అవైలబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి చాలా వరకు కంపెనీస్ మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. సో ఏ కంపెనీస్ అయితే బెటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో అవి లో లెవెల్లో డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ స్టాక్స్ లో వాల్యూ బయింగ్ ఈ రోజు విట్నెస్ చేసాం. పర్టికులర్ గా భారతీ ఎయిర్టెల్, సిప్లా అండ్ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో మంచి పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఇది కూడా మనకి పాజిటివ్ అప్డేట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెగటివ్ సినారియోస్ మాట్లాడుకుంటే స్టిల్ యుఎస్ ఇరాన్ కి సంబంధించిన నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న ఇష్యూ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అట్ ది సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా స్టిల్ హయ్యర్ లెవెల్ దగ్గర ఉంది. సో సమ్వేర్ క్లోజ్ టు $105 దగ్గర ఈ రోజు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్ దో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ నెగటివ్ న్యూస్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ ఇరాన్ సైడ్ నుంచి మళ్ళీ మేజర్ ట్రిగర్స్ ఏదైనా వస్తే మళ్ళీ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం రేపు పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అంటిల్ ఆర్ అన్లెస్ యుఎస్ చైనా నుంచి ఎలాంటి ఫర్దర్ అవుట్పుట్ రానంత వరకు. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నిఫ్టీ ఈ రోజు ఏ లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అయింది, అంటే ఏ లెవెల్స్ దగ్గర ప్రాపర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ గ్యాప్ అప్ తర్వాత ప్రీవియస్ ఇంట్రాడే హై పాయింట్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై, ఈవెన్ నిన్న మార్కెట్స్ కూడా ఇంక్రీజ్ అయినాక ఇదే లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్స్ కూడా సేమ్ లెవెల్ కి రీచ్ అయ్యి అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. సో దట్స్ వై 23,600 ని మనం ఒక మేజర్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఆ లెవెల్ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ లెవెల్ నిన్నటి వరకు రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. బట్ ఈ రోజు బ్రేక్ చేసింది కాబట్టి మనం దీని ఒక ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అగైన్ మార్కెట్ ఫర్దర్ గా ర్యాలీ ఇంక్రీజ్ అయిన తర్వాత 23,800 దగ్గర కూడా మనకు ఒక స్లైట్ రివర్సల్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేసాం. సో ఇది కూడా మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్. ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఇంట్రాడే లో ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్, బట్ అది హయ్యర్ టైం ఫ్రేమ్, ఈవెన్ 1 hour టైం ఫ్రేమ్ లో మనకి ఫామ్ అయిన మేజర్ రెసిస్టెన్స్. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ 3 weeks నుంచి మార్కెట్ ఒక సైడ్ వేస్ లో కన్సాలిడేషన్ లో స్ట్రక్ అయిపోయి ఆ కన్సాలిడేషన్ లో ఇదే లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. అండ్ ఆ సపోర్ట్ బ్రేక్ తర్వాత ఈ వీక్ లో మార్కెట్స్ ఫాల్ విట్నెస్ చేసాం. మళ్ళీ మార్కెట్స్ తిరిగి అదే లెవెల్ కి రీచ్ అయింది. సో అక్కడ క్లియర్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్ లో క్లియర్ గా చూసుకుందాం. 3 weeks మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఎక్కడైతే కామన్ గా సపోర్ట్స్ తీసుకున్నాయో ఆ సపోర్ట్ ఈ వీక్ లో బ్రేక్ జరిగింది. అండ్ అగైన్ మార్కెట్స్ తిరిగి ఎగ్జాక్ట్ అదే లెవెల్ కి వెళ్ళింది. సో 23,800 మనకి ఇంట్రాడే లో ఫామ్ అయిన
ఒక టెంపరీ లెవెల్ అయితే కాదు, హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రోజు మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి కాబట్టి, అండ్ దీనికి రీజన్ కూడా స్ట్రాంగ్ వాలిడ్ రీజన్ ఉంది. సో దట్స్ వై మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, అండ్ అలాగే నెగటివ్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం, బికాస్ ఇంకా యుఎస్ ఇరాన్ ఇష్యూ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మార్కెట్స్ లో ఒక మంచి పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి, సో ఖచ్చితంగా ఏదన్నా ఒక పుల్ బ్యాక్ ఆర్ ఒక రివర్సల్ వచ్చి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో ఆ ప్రాసెస్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సింపుల్ లాజిక్, బై ఆన్ డిప్ అండ్ రెసిస్టెన్స్ అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. సో ఈ సినారియో చూసుకుంటే, సో మార్కెట్ డిప్ లో వస్తాం. ఈ రోజు ఎక్కడి నుంచి రివర్సల్ ఫేసెస్ కిందకు వస్తుందో 23,600 దగ్గర మనకు ఒక టెంపరీ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి, మార్కెట్ ఈ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మనం పాజిటివ్ ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో, ఒకవేళ మనకి ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ దొరకపోతే, ఈ రోజు ఇంట్రాడే హై అట్ ది సేమ్ టైం రీసెంట్ స్వింగ్ హై 23,800 మేజర్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిన అప్ సైడ్ సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా మనం బయింగ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని ఒకవేళ రేపు మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి మళ్ళీ ఇమీడియట్ ర్యాలీ కనుక వెళ్తున్నట్లయితే అవాయిడ్ చేస్తాయి, బికాస్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ లీనియర్ మూవ్ వచ్చింది. సో దీనికి ఒక కరెక్టివ్ మూవ్ వచ్చి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయితే స్ట్రెంత్ ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ సపోర్ట్ నుంచి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో 23,000 అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిందంటే మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్స్ ఏదైనా నెగిటివ్ న్యూస్ కనుక ఈ రోజు ఓవర్ నైట్ వస్తే 23,600 బిలో మనం డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా ప్లాన్ చేసుకుందాం. అండ్ మీరు క్యాండిస్టిక్ ఒకటే కన్ఫర్మేషన్ కాదు, ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్టింగ్ ఉంటేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి, లేదంటే ట్రేడ్ ఇగ్నోర్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ లో మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 75,000 రౌండ్ ఫైవ్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ నిన్న కూడా మార్కెట్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ రోజు ఓపెనింగ్ దగ్గర కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది, అండ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగిన లెవెల్ మార్కెట్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ ప్రాసెస్ లో ఈ రోజు ఏదైతే ఒక స్ట్రాంగ్ లీనియర్ మూవ్ వచ్చిందో దానికి ఒక కరెక్ట్ మూవ్ వస్తున్నప్పుడు 75,000 దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక కన్ఫర్మేషన్ వచ్చిందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం అప్సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇఫ్ నాట్ సో, ఇంట్రాడే హై బ్రేక్ చేసినా కూడా సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా మనం అప్సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ జరిగిందంటే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ప్లాన్ చేసుకుందాం, అంతేగాని గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ కనుక వెళ్తున్నట్లయితే 100% అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ ఆఫ్ 75,000 ఇది కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ కింద మనం కన్సిడర్ చేద్దాం. అన్నిట్లో ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మేజర్ లెవెల్స్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రీసెంట్ స్వింగ్ హై నథింగ్ బట్ ఒక ఎక్స్టెండెడ్ జోన్ ఉంది. 54,000 దగ్గర నుంచి 54,200 వరకు ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఆ లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ లోకి రీటెస్ట్ కి వచ్చింది. సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చిన అప్సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు అనుకుంటే సింపుల్ గా ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో 54,400 ఈ లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో వన్స్ ఈ బ్రేక్అవుట్ వచ్చిందంటే మనం అప్సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ కనుక జరిగితే గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఇంట్రాడే హై పాయింట్ కి వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అవుతుందో ఆ సినారియోలో కూడా అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 54,000 డౌన్ సైడ్ స్ట్రాంగ్ క్లోజింగ్ కనుక ఇచ్చిందంటే ఇది కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ. అండ్ వీటితో పాటు ఒకసారి బిట్ కాయిన్ లెవెల్స్ కూడా చూసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిట్ కాయిన్ లో కనుక రెగ్యులర్ గా ట్రేడ్ చేసుకోవాలి లీగల్ గా అనుకుంటే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డెల్టా ఎక్స్చేంజ్ మనం ఇంట్రాడే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సో లెవెల్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక టెంపరీ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్స్ నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఫాల్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక కన్సాలిడేషన్ లో మార్కెట్ స్ట్రక్ అయిపోయింది. సో ఈ కన్సాలిడేషన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ చాలా బాగా వర్క్ అవుతాయి. కన్సాలిడేషన్ బ్రేక్ తర్వాత డిపెండ్ అపాన్ డైరెక్షన్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. సో బట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే 80,000 రౌండ్ ఫిర్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 78,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో మార్కెట్ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్ అంటే నథింగ్ బట్ కన్సాలిడేషన్ ఫేజ్ లో హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ కి ట్రావెల్ అవుతుంది. అండ్ ఈవెన్ స్ట్రక్చర్ కూడా చూసుకుంటే మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి ఒక టెంపరీ కన్సాలిడేషన్ మళ్ళీ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏదైనా టెంపరీ ట్రేడ్ తీసుకోవాలి డౌన్ సైడ్ అనుకుంటే ఇప్పుడు లో పాయింట్ ఏదైతే ఉందో ఇది డౌన్ సైడ్ క్లోజ్ అయినా మనం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద తీసుకుని టిల్ 79,000 ఆర్ 78,000 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సారీ 79,000 నాట్ 78,000, 79,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆర్ఎస్ ఒకవేళ ఈ ట్రేడ్ కనుక స్కిప్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ కి వచ్చాక ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుని సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు హై రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయొచ్చు. సో ఈ కన్సాలిడేషన్ ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ చాలా ఎఫెక్టివ్ గా యూస్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు బిట్ కాయిన్ కి సంబంధించిన ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ లో ఇది మనకి మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవడం చాలా మంచి ఆపర్చునిటీ. బట్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైం పీరియడ్ లో కాకుండా యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో ఫోకస్ చేసుకోండి, మంచి మొమెంటం క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆప్షన్ బయర్స్ లేదా మొమెంటం ట్రేడింగ్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లయితే ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకుని ఈ రీజన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో వన్స్
స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్ లో హై మొమెంటం కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ అన్ని పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ర్యాలీతో ట్రేడ్ అవుతున్నాయి. సో దీని బేస్ బట్టి రేపటి మార్కెట్స్ లో ఫస్ట్ ప్రయారిటీ బయింగ్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.